ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ గతి అధోగతే. ఇది కుబేరునికే తప్పలేదు. మరి అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి మనిషిలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. అసూయ, ద్వేషం, అహంకారం, కోపం, ఇలా అనేక చెడు లక్షణాలు ఉంటాయి. అహంకారం అనేది మనిషిని పాతాళానికి తీసుకువెళ్తుంది. అందులో ధనాహంకారం అస్సలు మంచిది కాదు. ధనం అనగానే మనకు కుబేరుడే గుర్తుకు వస్తాడు. కలియుగ ప్రత్యక్ష జీవం ఆ వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చిన గొప్ప ధనవంతుడు. అటువంటి కుబేరుడికి కూడా ధన అహంకారం వల్ల కష్టాలు తప్పలేదు. ఇక మానవులు ఎంతటి వారు? కుబేరుడి అహంకారం ఎలా చూపించి కష్టాలను కొని తెచ్చుకుని తరువాత తన తప్పు ఎలా తెలుసుకున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. కుబేరుడు తన అహంకారాన్ని పసిగట్టిన శివుడు ఒకరోజు కుబేరుడు తన వద్దకు వచ్చే సమయానికి శివ పార్వతులిద్దరూ మాట్లాడుకుంటున్నట్లుగా నటించారట. అప్పుడు కుబేరుడు వచ్చి, మహాదేవ, మీరు పార్వతీదేవి ఇద్దరూ కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పకుండా రావాలి అని అన్నాడట. దానికి శివుడు వీలు కాదు అనగా భర్త రాకుండా తాను కూడా రాను అని చెప్పింది పార్వతీదేవి. తరువాత పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి, మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా అప్పుడు శివుడు, మాకు బదులుగా గణపతిని తీసుకువెళ్ళు అన్నాడు ఆ పరమేశ్వరుడు. అప్పుడు ఈ ఏనుగు ముఖం ఉన్న పసివాడ మా ఇంటికి విందుకు వచ్చేది, ఎంత తింటాడులే అనుకున్నాడు కుబేరుడు. గణపతిని తీసుకువెళ్ళి తనకు కలిగిన సంపద గురించి, సౌకర్యాల గురించి గొప్పగా చెప్పులు చూపించాడు కుబేరుడు. దానికి గణపతి, నాకు త్వరగా భోజనం పెట్టు అనగా వెళ్ళి భోజనం చేయమని పనివారికి చెప్పాడు. వారు వెంటనే బంగారు పళ్ళెంలో రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి పెట్టించాడు. కుబేరుడు చూస్తూ ఉండగానే గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేసి ఇంకా తీసుకురమ్మన్నాడు. ఇలా ఎంత తిన్నా ఆకలి తీరలేదు. కాసేపు తర్వాత కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. తన సంపద మొత్తం కరిగిపోయింది. కానీ గణపతి కడుపు మాత్రం నిండలేదు అని బాధపడ్డాడు. గణపతి కోపంతో కుబేరుని పిలిచి, మీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తావా అని అన్నాడు. తర్వాత అసలు విషయం కుబేరుడికి అర్థమైంది. తనకు ఉన్న సంపద పరమాత్ముని ఏమాత్రం తృప్తిపరచలేదని, ఇచ్చిన భగవంతుని దగ్గరే అహంకారాన్ని చూపించాలనుకోవడం తన మూర్ఖత్వమని, తన అహంకారాన్ని అణచివేయడానికి ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చేశాడని గ్రహించి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను క్షమించమని వేడుకున్నాడు. కాబట్టి ధనాహంకారం అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ధనం ఈ రోజు ఉండి రేపు ఖర్చు అయిపోతుంది. ఏదో ఒక రూపంలో నిత్యం మనతో ఉండే తోటి మనుషులని మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది. అహంకారం ఉన్న చోట లక్ష్మీదేవి ఎంతకాలం ఉండదు.